నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో సింగిల్ ఎంట్రీలో మనం ఏం చూసాము, ఏవైతే ఇంట్రడక్షన్ ఉందో అది చూసాము, ఇంకా షార్ట్ ప్రాబ్లం చూసాము, ఒక లాంగ్ ప్రాబ్లం చూసాము. సో ఇప్పుడు ఇంకొక లాంగ్ ప్రాబ్లం, ఒకవేళ ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ యాడ్ అవుతాయి ఇందులో ఎలా ఉంటుందో అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ మనకి 5th క్వశ్చన్ పంకజ్ పబ్లికేషన్ లో D17 లో 5th క్వశ్చన్ లో మనకి ఏముంది, హరి కీప్స్ హిస్ బుక్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ హరిది ఇచ్చినారు మనకి, అతన్ని ప్రాఫిట్ అండ్ లాస్ క్యాల్కులేట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకి, డేట్స్ 31st 12 2015, 1st 2015 అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, 1st January 2015 అని ఇచ్చినారు. ఈ పక్కన అమౌంట్ నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, ఇది December 31st 2015 ఇచ్చినారు. సో 2015 January 1st లేదంటే మనకి December 31st 2015 స్టార్టింగ్. సో కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చినారు. సో ఇదేంటిది మనకి, ఇది బిగినింగ్, ఇదేంటిది, ఇది ఎండ్. సో మీరు ఏమనుకుంటారు అందరూ, ఇది స్టార్టింగ్ లో ఉంది కదా, ఇది బిగినింగ్ ఏమో ఇది ఎండ్ ఏమో అని అనుకుంటారు. కానీ కాదు, అక్కడ వాళ్ళు ఎలా ఇచ్చినారు మనకి, 1st January ఫస్ట్ ఇచ్చేసి December 31st 2015 ఏమి ఇచ్చినారు, స్టార్టింగ్ ఇచ్చినారు. సో అలా కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం డేట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, టోటల్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్. మనకి డ్రాయింగ్స్ అంటే ఏంటిది, ఎంత ఇచ్చిందంట, 3600. సో ఇక్కడ డ్యూరింగ్ ద ఇయర్ అని డైరెక్ట్ 3600 ఇచ్చేసిండు. సో దీనికి ఇంటూ 12 చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పర్ మంత్ అని ఇస్తేనే ఇంటూ 12 చేయాలి. డ్యూరింగ్ ద ఇయర్ ఈ ఇంట్రడ్యూస్డ్ అంటే ఫర్దర్ క్యాపిటల్ 3000 అంట. మళ్ళీ డిప్రిసియేషన్ ఉందంట, ఫిక్చర్స్ మీద 10%, ప్లాంట్ మీద 20%, మోటార్ వ్యాన్ ఏమో 500. నెక్స్ట్ సన్రీ డెటార్స్ ఏమో 500 రూపీస్ ఉన్నాయంట, దాంట్లో నుంచి 5% డౌట్ఫుల్ డెట్స్ అంట, అంటే డౌట్ఫుల్ పీబీడీ ఉంటది కదా అది. నెక్స్ట్ దేర్ వర్ నీడ్ ఫర్ రిజర్వింగ్ 500 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ కూడా 500 ఉన్నాయంట. ఆల్సో ప్రిపేర్ ది ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమంటున్నారు, 5th ప్రాబ్లం లో బిగినింగ్ ఆఫ్ ది క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో బిగినింగ్ ఆఫ్ ది క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ అని చెప్పి యాజ్ ఆన్ అని రాసుకుంటాం డేట్. అదే ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని రాస్తాం, హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ అని రాసుకొని ఏదైతే డేట్ ఉందో అది రాసేసుకున్న తర్వాత ఎట్ సైడ్, సో ఫస్ట్ మనం ఏం చేసినాము, బిగినింగ్ కదా. సో బిగినింగ్ లో మనకి ఏముంది, ఫస్ట్ వన్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో బిగినింగ్ ది కదా, సో బిగినింగ్ ఎట్ ఉంది అమౌంట్ 8500. సో ఇక్కడ సైడ్ ఉన్న అమౌంట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి ఇప్పుడు ఈ ఎంట్రీస్ మీరు రాసేటప్పుడు. సో అవన్నీ ఫాలో అవుతూ 2 sides రాసుకున్న తర్వాత ఎసెట్స్ నుంచి ఈ ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో అవిటిని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, క్యాపిటల్ అట్ ది బిగినింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఎండ్ ది చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ ఎంట్రీస్ అన్ని సేమ్ ఉంటాయి పైన దాంట్లో దీంట్లో, బట్ ఈ అమౌంట్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాలి, అవి ఎండ్ అమౌంట్స్ కాబట్టి. సో ఎండ్ అమౌంట్స్ యూజ్ చేస్తూ అసెట్స్ 27,650, 27,650 ని ఈ 5,400, 3,200 ని మైనస్ చేస్తే 19,050 అనేది మనకు వస్తుంది. ఏంటిది, క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి 2 క్యాపిటల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ది మనం ప్రొఫార్మా తెలుసు కదా మనకి. సో ఇందులో మనకి ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినాం 19,050, అది రాసుకోవాలి. అందులో మనకు డ్రాయింగ్స్ వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేసినారు 3,600 అని చెప్పి, సో అది వేసేసుకోవాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 22,650 వస్తుంది. అందులో నుంచి ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి 19,650 అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్ లో నుంచి మళ్ళీ క్యాపిటల్ అట్ ది బిగినింగ్ చేసినాం కదా 21,650, అది మైనస్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది, 2,000 అనేది వస్తుంది. సో 2,000 అనేది మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ నెట్ లాస్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. సో నెట్ లాస్ అనేది ఎందుకు వచ్చింది, 19,650 అంటే పెద్ద నంబర్ల నుంచి 21,650 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏంటిది మనకి -2,000. సో అది మనకి ఏంటిది, లాసే కదా. సో లాస్ వచ్చింది. నెక్స్ట్ లెస్ అడ్జస్ట్మెంట్స్, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ని కూడా మైనస్ చేయమంటున్నారు. అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఫస్ట్ ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మీద 10% అంటున్నారు. సో ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మీద 10% అంటే ఇక్కడ ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ ఉన్నాయి. సో ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మీద 10% అంటే ఇక్కడ ఎంత ఇచ్చినారు మనకి, 1,500 ఇచ్చినారు. సో ఆ 1,500 మీద మనం ఏం చేయాలి, 1,500 మీద ఇంటూ 10 చేయాలి. 1,500 ఇంటూ 10. సో మనము మీకు డౌట్ రావచ్చు, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్ అని చెప్పి డైరెక్ట్ 10% ఇచ్చింది కదా. సో ఇక్కడ 2 అమౌంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ అమౌంట్ మీద చేయాలంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఏ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీద చేయాలి. సో ఇక్కడ 2 అమౌంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. సో మనం చేసేసినాము. సో ఇక్కడ మనం 1,500 మీద 10% చేస్తే మనకి ఏమొస్తుంది, 150 అనేది వస్తుంది.
సో ప్లాంట్ మీద మళ్ళీ 20% చేయమంటున్నాడు. సో ప్లాంట్ మీద 20% చేస్తే ఎంత వస్తుంది? సో ఈ ప్లాంట్ మీద మళ్ళీ 10,000 మీద 20% చేస్తే 2,000 వస్తుంది. మళ్ళీ మోటార్ వ్యాన్ అనేది ఇచ్చినాడు మనకి. మోటార్ వ్యాన్ ఏంటిది మనకి? అసెట్. సో అసెట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? అసెట్ 500. మళ్ళీ పీబీడీ ఇచ్చినారు. సో పీబీడీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నా? డైరెక్ట్ 5% అని ఇచ్చినాడు పీబీడీ. సో పీబీడీ డైరెక్ట్ 5% అని ఇచ్చినాడు. ఏం అమౌంట్ మెన్షన్ చేయలేదు. సో మనం అప్పుడు సన్రీ డెటార్స్ ఎంత ఉందో చూసుకోవాలి. 4,200 ఉంది. సో సన్రీ డెటార్స్ మనకి ఎంత ఉంది? 4,200 ఉంది. ఎందుకు 4,200 తీసుకున్నాము? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది ఎంత ఉందో అమౌంట్ అది తీసుకుంటాము, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది. సో 4,200 మీద మనకి ఇందులో బ్యాడ్ డెట్స్ కూడా ఉన్నాయి. రైట్ ఆఫ్ అంటే ఏంటిది మనకి? బ్యాడ్ డెట్స్. సో పీబీడీలో ఎప్పుడన్నా మనము బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? సన్రీ డెటార్స్ తీసుకొని అందులో నుంచి ఏదైతే బ్యాడ్ డెట్స్ ఉన్నాయో వీటిని మైనస్ చేస్తే అప్పుడు మనం పీబీడీని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా అలానే. సో పీబీడీని క్యాలిక్యులేట్ చేసే ముందు ఫస్ట్ సన్రీ డెటార్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఉంటే వీటిని మైనస్ చేయాలి. అందులో నుంచి చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మీద మనకి ఏదైతే పీబీడీ పర్సెంటేజ్ ఉందో అది చేయాలి. సో అది చేస్తే మనకి ఎంత వచ్చింది? 185 వచ్చింది. తర్వాత బిల్స్ రిసీవబుల్ కూడా మనకి అసెట్ ఇచ్చిండ్రు 500. సో బిల్స్ రిసీవబుల్ కూడా 500 ఇచ్చిండ్రు, అది రాసుకొని తర్వాత రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ అంటే ఏంటిది? బ్యాడ్ డెట్స్ అమౌంట్ ఇచ్చిండ్రు 500, అది రాసుకోవాలి. బ్యాడ్ డెట్స్ ని మళ్ళీ సపరేట్ గా రాయాలి. సో సన్రీ డెటార్స్ మీద బ్యాడ్ డెట్స్ ని మైనస్ చేస్తే వస్తుంది పీబీడీ అమౌంట్. దాని మీద 5% చేసేసినాం. మళ్ళీ పీబీడీ మళ్ళీ బ్యాడ్ డెట్స్ ని మనం ఏం చేసుకోవాలి? సపరేట్ గా రాసుకోవాలి. మొత్తం టోటల్ చేసుకుంటే 3,835 అనేది వచ్చింది. సో ఈ -2,000 నుంచి -3,835 ని మైనస్ చేస్తే -5,835 అనేది వస్తుంది. సో అది మనకి ఏంటిది? లాస్ ఫర్ ది ఇయర్. సో వచ్చేసిన తర్వాత కొన్నిసార్లు క్వశ్చన్ లో ఏమడుగుతారంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయండి అంటే, ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ ని సాల్వ్ చేయమంటే అప్పుడు ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఏదైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో ఇక్కడ క్యాపిటల్ తీసుకుంటాం కదా లయబిలిటీస్ లో, అది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే వచ్చిందో అది తీసుకోవాలి. క్యాపిటల్ ని తీసుకున్న తర్వాత అందులో నుంచి నెట్ లాస్ ఇక్కడ మనకి ఏది వచ్చిందో అది మైనస్ చేసి డ్రాయింగ్స్ ని మైనస్ చేయాలి. మళ్ళీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎందుకు యాడ్ చేయమన్నాం అంటే, ఇది సింగిల్ ఎంట్రీలో. ఇక్కడ రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు మనం నార్మల్ బ్యాలెన్స్ షీట్ ఎలా చేస్తాం అలాంటివే ఫాలో అవ్వాలి. అడిషనల్ క్యాపిటల్ ని యాడ్ చేయాలి. సన్రీ డెటార్స్, ఓవర్ డ్రాఫ్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ స్టాక్ అమౌంట్. సో ఇక్కడ వచ్చిన అమౌంట్స్ అన్ని మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ వి తీసుకుంటాము. సో స్టాక్ అమౌంట్ ఎంత ఉంది మనకి? 6,700 ఉంది, అది తీసుకున్నాం. నెక్స్ట్ సన్రీ డెటార్స్ అమౌంట్. సన్రీ డెటార్స్ అమౌంట్ తీసుకున్నాం, అందులో నుంచి బ్యాడ్ డెట్స్ మైనస్ చేసినాం. పీబీడీ అమౌంట్ వచ్చింది. పీబీడీని 5% చేస్తే మనకి 3,515 వచ్చింది. మళ్ళీ క్యాష్ ఇన్ హ్యాండ్, బిల్స్ రిసీవబుల్ మీద అమౌంట్ మీద రికవరబుల్ 500 మైనస్ చేసుకున్నాం, 550 వచ్చింది. మళ్ళీ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ మీద 150 డిప్రిసియేషన్ వచ్చింది, అది మైనస్ చేసుకుంటే 1,350 వచ్చింది. మళ్ళీ మోటార్ వ్యాన్ మీద 400, దాని డిప్రిసియేషన్ 500. ఎంత? నెక్స్ట్ ఏముంది? ప్లాంట్ ఉంది. సో ప్లాంట్ మీద 20% డిప్రిసియేషన్ ఉంది. సో ఫస్ట్ ప్లాంట్ ఏదైతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ ఉందో అది తీసుకుంటాము. మళ్ళీ దాని మీద డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అయిందో అది రాసుకొని రెండింటిని మైనస్ చేసుకొని బయట రాసుకుంటాం. రాసుకున్న తర్వాత టోటల్స్ వేసుకోవాలి. టోటల్ చేసుకుంటే అది టాలీ అవుతుంది. సో ఇది ఏం లేదు, రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే మనకు నార్మల్ గా మనం ప్రీవియస్ ఇయర్ లో ఇంటర్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా బ్యాలెన్స్ షీట్ చేస్తుండే. సో అలా ఇంటర్ లో బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా బిగినింగ్ ఆఫ్ ఇయర్ ది, ఆ వచ్చిన అమౌంట్ వేసుకుంటాం. అందులో నుంచి లాస్ మైనస్ చేసినాం, మళ్ళీ డ్రాయింగ్స్ కూడా మైనస్ చేసినాం. అడిషనల్ క్యాపిటల్ ఏతుందో అది యాడ్ చేసినాం. మళ్ళీ సన్రీ క్రెడిటార్స్, ఓవర్ డ్రాఫ్ట్ అన్ని లయబిలిటీస్ కాబట్టి ఇట్లా డైరెక్ట్ రాసేసుకున్నాం, ఏం అడ్జస్ట్మెంట్స్ లేవు. స్టాక్ ది డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ రాసేసినాం, అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు. సన్రీ డెటార్స్ అమౌంట్ రాసినాక అందులో నుంచి బ్యాడ్ డెట్స్ మైనస్ చేసి అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ మీద 5% చేస్తే మనకి ఏమవుతుంది? పీబీడీ అనేది వస్తుంది. సో ఆ పీబీడీ వచ్చిన తర్వాత మనం ఏదైతే అమౌంట్ వచ్చిందో అది ఏం చేస్తాం? బయట రాసేసుకుంటాం. బయట ఎలా రాసుకుంటాము? ఈ 4,200 మీద ఫస్ట్ 500 మైనస్ చేస్తే 3,700 వచ్చింది. సో ఆ 3,700 మీద ఏం చేస్తాం? 185 మైనస్ చేసి అప్పుడు ఏం చేస్తాం? బయట రాసుకుంటాం. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ డైరెక్ట్ రాసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ 1,050 మీద మళ్ళీ వాళ్ళు 500 డిప్రిసియేషన్ ఇచ్చిండ్రు. సో దాన్ని మైనస్ చేసుకుని 550 రాసుకోవాలి. రాసుకున్నాక ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఏదైతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ ఉందో అది రాసుకొని అప్పుడు దాని మీద 10% డిప్రిసియేషన్ ఇచ్చారు కదా. సో చేసి ఇందులో నుంచి మైనస్ చేసి బయట వేయాలి. మళ్ళీ వ్యాన్ ది కూడా అంతే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ ఎంత ఉందో అది తీసుకొని దాని మీద డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత ఉందో అది మైనస్ చేసి బయట వేయాలి. ప్లాంట్ కూడా అంతే, సేమ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఉందో అమౌంట్ అది వేసుకొని దాని మీద డిప్రిసియేషన్ చేసి అన్నింటిని మైనస్ చేసి బయట వేసుకోవాలి. పర్ సపోజ్ ఒకవేళ స్టాక్ ది అప్రిసియేషన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ప్లస్ అప్రిసియేషన్ 100 అని రాసుకొని 6,700 ప్లస్ 100 బయట ఏమేస్తాం? 6,800 వేస్తాం. సో అలా జస్ట్ అప్రిసియేషన్ ఉంటే యాడ్ చేస్తూ డిప్రిసియేషన్ ఉంటే మైనస్ చేస్తూ రాసుకోవాలి అంతే. ఇది సేమ్ మనం పాత బ్యాలెన్స్ షీట్ ఎలా చేసినాం అలానే.
ఇది కొన్నిసార్లు లాంగ్ ప్రాబ్లమ్లు అడగొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలి. చేస్తేనే అప్పుడు మనకి ఇక్కడ లాస్ ఆఫ్ ప్రాఫిట్ తెలుస్తుంది, అప్పుడు మనం చేయలేము. సో అది చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ కి ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ లో అడిగితేనే రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి అప్పుడు చేయాలి. ఇక్కడ ఎలా అడిగినారు మనకి బ్యాలెన్స్ షీట్ లో స్టేట్మెంట్ ఆఫ్ చేయమని రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్. సో ఆల్సో ప్రిపేర్ ది ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్. సో ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ని ప్రిపేర్ చేయమన్నాడు. అందుకే మనం ఇక్కడ ఏం చేసినాము, రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ అనేది కూడా చేసినాము. ఇంకా ఒకవేళ అప్రిసియేషన్ అని ఉంటే, ఇప్పుడు మనం ఏం చేసినాము, అన్ని డిప్రిసియేషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెస్ సైడ్ రాసుకున్నాం. ఏమన్నా అప్రిసియేషన్ ఐటమ్స్ ఉంటే యాడ్ సైడ్ రాసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ లో. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ లో అన్ని లెస్ లోనే ఉండవు. ఏవైతే అప్రిసియేషన్ ఉన్నాయో అలాంటివన్నీ ఎక్కడ వస్తాయి, యాడ్ లోపల వస్తాయి మనకి. అప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకుని కింద వేసుకుని అందులో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అన్నిటిని మైనస్ చేసుకోవాలి. ఇది మనకి అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీవి. జస్ట్ మనం ఏమైనా ఎక్స్ట్రా ఎంట్రీస్ యాడ్ అవుతా అది చూసుకుంటే సరిపోతుంది. అన్నిటికీ ఇదే మెథడ్, అన్నిటికీ ఇవే ఫాలో అవుతాము. సో ఇది మనకి ఈ చాప్టర్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.